ఉత్తర కొరియా అధికారిక నామం డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. పొంగ్యాంగ్ నగరం ఉత్తర కొరియా రాజధాని. ఈ దేశం పేరు వినగానే చెవులు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే అది మన భూమిపైన ఉన్న మరో ప్రపంచం. అక్కడి ప్రజలకు కూడా ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదు. అంతర్జాతీయ వార్తలపై అవగాహన ఉండదు. కేవలం వారికి వారే అధ్యక్షులు, తమ కుటుంబ సభ్యుల గురించి మాత్రమే తెలుసు. ఆ దేశంలో జరిగే అరాచకాల గురించి తెలుసుకుంటే అది అసలు మనుషులు నివసించే ప్రాంతమేనా, మానవ హక్కులంటూ ఉన్నాయా అని ప్రశ్నించడం ఖాయం. నిరంకుశత్వానికి మారుపేరైన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు. కానీ అదంతా బయటకు మాత్రమే. నిజానికి అక్కడి ప్రజల మనసులో మాత్రం అతను లేడు. ఒకవేళ అలా చెప్పి సాహసం చేస్తే ఆ వ్యక్తికి నెక్స్ట్ బర్త్డే ఉండదు. పుట్టినరోజు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ దేశంలోని 2 ప్రత్యేకమైన రోజుల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఆ రోజుల్లో గనక ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటే అంతే సంగతులు. కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, ఆ దినం ఏ వేడుక జరుపుకున్నా అదే పరిస్థితి. జూలై 8, డిసెంబర్ 17న అక్కడ సంతాప దినాలు. కిమ్ టు సంగ్, కిమ్ జాంగ్ టూలు ఆ తేదీల్లోనే చనిపోయారు. అందుకే ఆ రోజు ఎవరు పుట్టినరోజులు, ఇతరాత్ర వేడుకలతో సంతోషంగా గడపకూడదు. అలా చేస్తే వారిని దేశద్రోహులుగా పరిగణించి శిక్షలు విధిస్తారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అక్కడ జరిగే మరికొన్ని అరాచకాలు, నియమ నిబంధనల గురించి తెలిస్తే వామ్మో అని గుండె పట్టుకుంటారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ తనని తాను దైవంగా భావిస్తాడు. కిమ్ స్వయంగా విడుదల చేసిన తన బయోగ్రఫీలో తాను 2 ఇంద్రధనుస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టిందని తెలిపాడు. కాబట్టి ప్రజలు తనని దైవంగా భావించాల్సిందేనని పేర్కొన్నాడు. అంతేకాదండోయ్, ఇతనికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందట. 1994 జూలై 8న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇల్ సుంగ్ మరణించినప్పుడు నవ్వడాన్ని నిషేధించారు. ఆ రోజు బిగ్గరగా మాట్లాడడం, డ్యాన్స్ చేయడం లేదా మద్యం సేవించడం నేరం. నిబంధనలను అతిక్రమిస్తే నిందితులను కార్మిక శిబిరాలకు పంపిస్తారు లేదా మరణశిక్ష విధిస్తారు. కిమ్ ఇల్ సుంగ్ శరీరం గాజు సమాధిలో భద్రపరిచారు. ఇక అక్కడికి వచ్చిన పర్యాటకులు అతని పాదాల వద్ద నమస్కరించాలి. ఉత్తర కొరియాలో ప్రస్తుతం ఉన్న సంవత్సరం నడవడం లేదు. ఆ దేశంలో ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో కారు. ప్రస్తుతం వారికి 112వ సంవత్సరం నడుస్తోంది. ఎందుకంటే వారి క్యాలెండర్ను కిమ్ టు సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు. మన దేశంలో 6 రోజులు పని దినాలు ఉంటేనే తిట్టుకుంటాం. ఆ దేశంలో కూడా వారంలో 6 రోజులు పని ఉంటుంది. కానీ ఆదివారం కూడా వారు పని చేయాలి. ఆ రోజు వారికి అధికారికంగా సెలవు ఉన్నా వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పని తప్పదు. ఉత్తర కొరియాలోని ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. కేవలం ప్రభుత్వ రేడియో ఛానల్ వార్తలు మాత్రమే వినాలి. వారు ప్రసారం చేసే ప్రతి చెత్త కార్యక్రమాన్ని వినాలి. విదేశీ ఛానళ్లు ట్యూన్ చేస్తే శిక్షలు దారుణంగా ఉంటాయి. ఉత్తర కొరియా ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. వార్తాపత్రికలు, వార్తా ఛానళ్లు వంటివి ఏవి వారికి అందుబాటులో లేవు. ఈ దేశంలో కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అవి తప్ప మరే ఛానల్ రాదు. దొంగచాటుగా కూడా వేరే ఛానల్ చూడకూడదు. ఎవరైనా తమ పొరుగు దేశమైన దక్షిణ కొరియా సినిమాలు, అశ్లీల వీడియోలు చూసినా, బైబిల్తో కనిపించినా మరణశిక్ష విధిస్తారు. ఈ దేశంలో కనీసం జీన్స్ దుస్తులు వేసుకోకూడదు. స్కర్ట్లు ధరించిన మహిళలు తప్పనిసరిగా మోకాళ్లను కప్పుకోవాలి. బికినీలు ధరించకూడదు. ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. అయితే పర్యాటకులు పొరపాటున కూడా అక్కడి పేదలకు ఫోటోలు తీయరాదు. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కిమ్ భావిస్తాడు. కానీ పేదరికాన్ని నిర్మూలించే పని మాత్రం చేయడు.
ఉత్తర కొరియా ప్రజలకు శిక్షల్లో బంపర్ ఆఫర్ ఉంది. ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నేరానికి పాల్పడితే ఆ తర్వాతి 2 తరాలు కూడా జైలు శిక్ష అనుభవించాలి. అంటే 3 తరాలు తమ జీవితం అంతా జైల్లోనే గడపాలన్నమాట. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తారు. ఉత్తర కొరియాలో ప్రస్తుతం ఆహార సంక్షోభం నెలకొంది. ప్రస్తుతం అక్కడ ఒక బ్లాక్ టీ ప్యాకెట్ ధర 5,000, కాఫీ ప్యాకెట్ ధర 7,000, కిలో అరటిపళ్ళ ధర 3,000కు పైననే ఉంది. ఉత్తర కొరియా ప్రస్తుతం 8,60,000 టన్నుల ఆహారపు కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార విభాగం అంచనా వేసింది. ఉత్తర కొరియా వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లను అనుమతించరు. ఉత్తర కొరియాను సందర్శించే పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ప్రత్యేకంగా గైడును ఏర్పాటు చేసుకుని మాత్రమే తిరగాలి. ఇష్టానుసారంగా షికారు చేయకూడదు. ఈ దేశంలో ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కేవలం విఐపీలకు మాత్రమే అనుమతి ఉంది. ఇందుకు సొంతగా రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కిమ్ జాంగ్ ఉన్ తన మామయ్యను దుస్తులు విప్పి ఆకలితో ఉన్న 120 వీధి కుక్కల బొన్లో వేసి చంపేశాడు. కిమ్ జాంగ్ ఉన్ 2,000 మంది మహిళలకు ప్రత్యేకంగా ఫ్లేవర్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాడు. వాళ్ళు కిమ్తో పాటు అతని సైనికులతోనూ సహా అన్ని రకాల సేవలు అందించాలి. బాలికలకు 13 ఏళ్ల వయసు రాగానే ఈ స్క్వాడ్కు ఎంపిక చేస్తారు. ఈ దేశంలో పిల్లలకు ప్రపంచ చరిత్రతో పని లేదు. వారికి కేవలం కిమ్ జాంగ్ 1, కిమ్ జాంగ్ 2ల చరిత్రే బోధిస్తారు. ఈ దేశంలో ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ అతడి కుటుంబీకుల ఫోటోలు ఉండాలి. ఆ ఫోటోలకు దుమ్ము పట్టినా శిక్ష తప్పదు. అయితే ఓసారి ఓ మహిళ అగ్ని ప్రమాదానికి గురైన తన ఇంటి నుంచి పిల్లలను రక్షించుకొని నేతల ఫోటోలను వదిలేసింది. దీంతో అధికారులు ఆమెకు జైలు శిక్ష విధించారట. ఉత్తర కొరియాలో 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు. ప్రజలకు అతడు నచ్చినట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి. కానీ ప్రజలు ఆ సాహసం చేయలేరు. అక్కడ మగవాళ్ళంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్నే అనుసరించాలి. దక్షిణ కొరియన్లకు ఎరచేయడానికి ఉత్తర కొరియా కిజాంగ్డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది. అక్కడ ఎవ్వరూ నివసించరు. అయితే రాత్రి వేళల్లో అక్కడ ఇళ్లలో నిత్యం లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారట. విదేశీ సంగీతాన్ని వినడం లేదా విదేశీ భాషలో సినిమాలు చూడడం నేరంగా భావిస్తారు. అమెరికా సినిమాలు లేదా అశ్లీల చిత్రాలు చూస్తే మరణదండన తప్పదు. భారతీయ సినిమాలు చూస్తే జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఈ దేశంలో అంతర్జాతీయ కాల్స్ చేయడం నేరం. 2017లో అనేక అంతర్జాతీయ కాల్స్ చేసిన వ్యక్తిని అధికారులు కాల్చి చంపారు. కిమ్ మాట్లాడేటప్పుడు సమావేశంలో నిద్రపోతే మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అది కిమ్ మూడ్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉత్తర కొరియా రక్షణ మంత్రి హోన్ యంగ్ చోల్ కిమ్ జాంగ్ ఉన్ మీటింగ్లో నిద్రలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని 2015లో ఉరితీశారు. ఈ దేశంలోని ప్రజలు గంజాయిని ఎంజాయ్ చేయవచ్చు. ఈ విషయంలో వారికి ఎలాంటి శిక్ష ఉండదు. అయితే ప్రభుత్వం విక్రయించే గంజాయిని మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలి. ఉత్తర కొరియన్లకు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. పారిపోవడానికి ప్రయత్నిస్తే కార్మిక శిబిరాలకు పంపుతారు లేదా ఉరితీస్తారు. అక్కడి ప్రజలు ఇష్టానుసారంగా వారికి నచ్చిన నగరాల్లో నివసించడానికి వీలు లేదు. ముఖ్యంగా రాజధాని ప్యోంగ్యాంగ్లో నివసించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం. ఈ దేశంలో మత స్వేచ్ఛ లేదు. ఇది పూర్తిగా నాస్తికుల రాజ్యం. అక్కడి ప్రజలకు కిమ్ మాత్రమే దైవం. పాశ్చాత్య మతపరమైన పద్ధతులు, సాహిత్యాన్ని నిషేధించారు. బైబిల్ పంపిణీ చేసిన వ్యక్తులను బహిరంగంగా ఉరితీశారు. 2014లో అమెరికాకు చెందిన జెఫ్రీ ఫౌల్ అనే వ్యక్తి రెస్టారెంట్ బాత్రూంలో బైబిల్ మర్చిపోయినందుకు
5 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. చూశారు కదా ఈ దేశంలో వింత చట్టాలు. ఇక ఈ దేశం గురించి మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పంచుకోండి.